ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. తాజాగా కివీస్ ను చిత్తు చేసిన భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి జోష్ మీదుంది. అదే జోష్లో దుబాయ్ వేదికగా జరగనున్న సెమీఫైనల్లో కంగారులను ఢీకొట్టేందుకు సిద్దమైంది ఇండియా. గత వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో కంగారు టీంను కంగారెత్తించాలని ఫిక్స్ అయింది టీమిండియా. ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా టీం చేతిలో వరుస పరాజయాలకు చెక్ పెడుతూ మెగా టోర్నీలో ఫైనల్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది అనుకున్నంత సులువు కాదు. మెగా ఈవెంట్లలో మెరుగైన రికార్డున్న ఆసీస్ ఈసారి కమిన్స్, హెజిల్వుడ్, స్టార్క్, స్టోయినిస్ లాంటి సూపర్ స్టార్లు లేకుండానే టోర్నీలో సెమీస్ కు చేరుకుంది. సిటీసీలో తొలి పోరులోనే ఇంగ్లాండ్ ఇచ్చిన 352 రన్స్ టార్గెట్ ను చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది ఆస్ట్రేలియా. అయితే గత 2 మ్యాచ్లో ఒకటి వర్షంతో రద్దవగా మరో దాంట్లో ఫలితం తేలలేదు. దీంతో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే సెమీస్ లో బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. అదే జోరును ఆసీస్ పై కొనసాగిస్తే రోహిత్ సేనను ఫైనల్లో చూడొచ్చు. ఇండియా చివరగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో కూడా కంగారు టీం గెలిచింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజిలో ఆ టీంను ఓడించేందుకు ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇందుకు ప్రధాన కారణం స్పిన్నర్లే. ఈ టోర్నీకి 5 స్పిన్నర్లు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చినా దుబాయ్ పిచ్లపై ఇది మాస్టర్ స్ట్రోక్ గా మారింది. అలాగే తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతూ ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ అయింది. పిచ్లకు అనుగుణంగా భారత ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని మార్చుకోవడం వల్లే విజయాలు వస్తున్నాయి. ఇక్కడి స్లో వికెట్ పై పెద్దగా టర్న్ లభించకపోవడంతో ఇండియా స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేస్తూ ఫలితం రాబడుతున్నారు. స్విస్ త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తోడవడంతో ఇండియా బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఈ నలుగురు ఆదివారం న్యూజిలాండ్ పై 9 వికెట్లు పడగొట్టారు. 37.3 ఓవర్లు బౌలింగ్ చేసిన స్పిన్నర్లు 128 డాట్ బాల్స్ వేయడంతో కివీస్ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. కివీస్ పై ఆడిన తుది జట్టునే కొనసాగిస్తూ కంగారులపైన 4 స్పిన్నర్లతో ఇండియా దాడి చేయాలని చూస్తోంది. మన స్పిన్నర్లు ఇదే జోరును కొనసాగిస్తే ఆసీస్ ను బ్యాటర్లను ఆడుకోవచ్చు. అయితే కివీస్ తో మ్యాచ్ లో మూకుమ్మడిగా నిరాశపరిచిన టాప్ 3 బ్యాటర్లు రోహిత్, గిల్, కోహ్లీ కంగారులపై సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ తో పాటు ఆల్ రౌండర్లు అక్షర్, హార్దిక్ ఫామ్ లో ఉండడం సానుకూల అంశం. కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ జులిపించి పేసర్ షమి సైతం మెప్పిస్తే ఇండియా జట్టుకు తిరుగుండదు.